హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. అండ్ ఈరోజు ఇంకా హ్యాపీగా ఉన్నా. ఈరోజైతే ఒక స్పెషల్ డే అనే చెప్పుకుంటాను నేనైతే. ఎందుకో తెలుసా, నాకైతే ఒక గిఫ్ట్ అనేది రిసీవ్ అయిందనమాట. ఈ గిఫ్ట్ ఎవరు ఇచ్చారు అనేది నేను వీడియో ఎండింగ్లో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. అప్పుడు మాత్రమే గిఫ్ట్ నాకు ఎవరిచ్చారు అనేది అర్థమవుతుంది. అండ్ నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు ఈ గిఫ్ట్ అనేది అన్బాక్సింగ్ చేద్దాం రండి. నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేనైతే. అండ్ నా ఫేస్లో ఈ స్మైల్ చూసాను మీకు ఆల్మోస్ట్ కొంచెం అన్నా అర్థం అవ్వచ్చు నాకు ఈ గిఫ్ట్ ఎవరు ఇచ్చారు అనేది. ఒక స్పెషల్ పర్సన్ అనమాట, నా మోటివేటర్ అనమాట. సో ఆ పర్సన్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఆ స్పెషల్ పర్సన్నే నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారనమాట. సరే ఓపెన్ చేసి చూద్దాం. సో ఎప్పుడు నాకు ఇవి ఓపెన్ చేయడానికి ఆర్డర్స్ వస్తాయి కదా, ఓపెన్ చేయడానికి నేను నానా తిప్పలు పడతానమాట. ఓపెన్ చేయడానికి సో మీరు కూడా అంతేనా? ఏమైనా ఆర్డర్స్ వస్తే ఓపెన్ చేయడానికి ఎంత కష్టపడతారా, లేదా ఈజీగానే ఓపెన్ చేసేస్తారా? నేనైతే నానా తిప్పలు పడతాను ఓపెన్ చేయడానికి. సో చూసారా, అర్థమైందా ఏంటో? సో నా లైఫ్లో వన్ ఆఫ్ ది ఒక ఫేవరెట్ పర్సన్ అనేది నాకు ఈ గిఫ్ట్ పంపించారనమాట. గెస్ట్ చేయండి ఇంతలో మీరు. నేను నా ఫేవరెట్ పర్సన్, నా లైఫ్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ పర్సన్ ఎవరై ఉండొచ్చు అనేది గెస్ట్ చేయండి ఈ వీడియో అయ్యేలోపు. సో వాచ్ అనమాట ఇది. సో మీకు ఆల్రెడీ చూసినప్పుడే అర్థం అవుతుండొచ్చు. సో ఇది నా బర్త్డే గిఫ్ట్ అనమాట. సో నా బర్త్డే వస్తుంది తొందరలోనే. సో అందుకని నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇది యాక్చువల్లీ ఇంకా చాలా డేస్ ఉంది డెలివరీ టైం అనేది. నా బర్త్డేకి ఇంకా 1 day or 2 daysలో ఇది నాకు రిసీవ్ అవ్వాలి. బట్ ఏంటంటే ఆర్డర్ కూడా తొందరగా వచ్చింది, తొందరగా డెలివరీ చేశారు. సో చూడండి, వాచ్ బాగుందా? అండ్ ఈ వాచ్ కాస్ట్ ప్రకారం అయితే 1100 పడింది. 1100 అనమాట. బట్ సింపుల్గా నాకైతే నచ్చింది, డెఫినెట్గా నచ్చుద్ది కూడా నాకు. ఆ స్పెషల్ పర్సన్ నాకు ఇచ్చారు కాబట్టి నచ్చింది. ఎవరు ఈ స్పెషల్ పర్సన్ అనేది వీడియో ఎండింగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు మిస్ కాకుండా చూడండి ఎండింగ్ వరకు. దీని కాస్ట్ వచ్చేసి 1100. సింపుల్గా చాలా బాగుంది. నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం అనమాట వాచెస్లో. అండ్ మీకు ఎవరికైనా సో ఈ వాచ్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను లింక్ అనేది మీతో షేర్ చేసుకుంటా. చూసారా ఎంత బాగుందో సింపుల్గా. నాకైతే రియల్లీ చాలా నచ్చింది. ఒకసారి నా హ్యాండ్కి పెట్టి చూద్దాం. ఎవరికైనా ఈ వాచ్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను మీతో లింక్ అనేది షేర్ చేస్తాను. డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ నేను పిన్ చేస్తాను ఈ వాచ్ యొక్క లింక్. సో చూసారా బాగుందా బాలేదా చూడండి. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చిందబ్బా. అండ్ దీనికి ఒక మాన్యువల్ కూడా ఉంది. మాన్యువల్ అనుకుంటున్నా, మాన్యువల్
సో మన లైఫ్కి భగవద్గీత అనేది ఒక మాన్యువల్ అని నేను తెలుసుకున్నాను. సో అలానే ప్రతి వస్తువుకి కూడా ఒక మాన్యువల్ అని ఉంటుందన్నమాట. సో ఇది ఆన్ ఆఫ్ ఎలా చేయాలి అనేది నేను ఈ మాన్యువల్లో చూసి చదువుకుని దీన్ని ఆన్ చేస్తాను. అండ్ చూసారా బాగుందా బాలేదా? నాకైతే పిచ్చిగా నచ్చింది. సో నాకు ఈ గిఫ్ట్ పంపించిన పర్సన్కి అయితే చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది కూడా. చూడండి, స్మార్ట్ వాచ్ అనమాట, చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1100 రూపీస్. సో ఫ్రెండ్లీ, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా మనం తీసుకోవచ్చు ఈ వాచ్ అనేది. ఇప్పుడు అండ్ వీడియో ఎండింగ్లో నేను మీకు చెప్తానన్నాను కదా ఈ వాచ్ గిఫ్ట్ అనేది నాకు ఎవరు సెండ్ చేశారు అని. సో నాకు ఈ గిఫ్ట్ సెండ్ చేసిన పర్సన్ అయితే మా అన్నయ్య అనమాట. నా బర్త్డే గిఫ్ట్ కింద నాకైతే ఇది సెండ్ చేశారు. నాకైతే చాలా నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ దీని బడ్జెట్ కాస్ట్ వచ్చేసి 1100 కూడా మీకు చెప్పాను. అండ్ ఇంట్రెస్ట్ ఎవరికైనా తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఫర్ ద స్పెషల్ గిఫ్ట్. నాకైతే చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.